ఆరోది స్పిరిట్ ఆఫ్ గ్లటనీ. ఇలాగే ఒక వ్యక్తి ఒక చక్కటి కూర వండుకుంటున్నాడంట, ఎర్రకూర. ఆ ఎర్రకూర చూసి నాకు అది కావాలన్నాడంట. అన్నయ్య ఇది నాదంటే నాకు ఈరా ప్లీజ్ అన్నాడు. నాకు ఈరా ప్లీజ్ అంటే నువ్వు నీ జ్యేష్ఠత్వం అంటే జ్యేష్ఠత్వం లేదు ముందు కూర ఇయ్యే అన్నాడంట. ఆ రోజుల్లో నీకు మొత్తం జ్యేష్ఠత్వం అంటే ఆశీర్వాదాలన్నీ నీకు వస్తాయి. ఒక పూట ఒక గంట బలం తెచ్చుకొని నీళ్లు తాగి అన్నం వండుకుంటే నీకేమవుతుంది? లేకపోతే పక్కన ఇంట్లో ఎవరున్నారు? మమ్మీ రెబెక్క ఉంది, ఉంటుందా ఉండదా? అమ్మ ఆకలేస్తుందంటే లోపల ఉంది, లోపల ఏ చిక్కుడుకాయ కూర బీరకాయ కూర ఉంది, మనోడిగా తెలుసు. ఈ వండుకుంటున్న కూర ఎర్రకూర పక్కనే ఉంది. 2 అడుగులు వేసా తినలేడా? అలసిపోయా, సొమ్మసిల్లిపోయా. కరెక్టే 2 అడుగులు ఎత్తే ఇక్కడ వేసి నీ కాక అక్కడ అమ్మ అంటే ఎండ పెట్టదా? కానీ ఏం రాడు, అదే కావాలండి. దానికోసం దేన్ని తిరస్కరించాడు అంటే మనోడిది ఏది చూసిందో అది లాగిచ్చేయాలా. శోధనలో పడ్డాడా లేదా? స్పిరిట్ ఆఫ్ గ్లటనీ, యూ హ్యావ్ లాస్ట్ ద ప్రామిస్ ఆఫ్ ద స్పిరిట్ ఆఫ్ ద మోస్ట్ హై గాడ్. పక్కన వాళ్ళు చెప్పండి, పెట్టింది తిను అనండి. సో దిస్ ఇస్ ద స్పిరిట్ ఆఫ్ గ్లటనీ. దే ఫాల్ ఇన్ టు టెంప్టేషన్స్. ఇలాగ ఏది చూస్తే అది కావాలనుకునే వాళ్ళు ఎందులో పడ్డారంట? మనోడు వేటగాడు బయటికి వెళ్ళి చూస్తూ అమ్మ కనపడ్డది. ఏమన్నాడు? తాళి కట్టేశాడు. ఎవరో? ఈసావు. మళ్ళీ వెళ్తే ఇంకో అమ్మ కనపడదు. అమ్మకి ఏం చేశాడు? మళ్ళీ కట్టేశాడు. కనపడకల్లా కట్టేస్తున్నాడు. ఏ ఆత్మ తిండిపోతూ ఆత్మను జయించకపోతే ఎందులో పడతావు?